వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్ అండ్ గోల్డ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు గోంగూర ఆకుల్ని తీసుకొని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకొని వాటిని మంచిగా కడిగి కాసేపు వాటర్ అన్ని పోయేలా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కందిపప్పు తీసుకొని కుక్కర్లో పోసుకొని ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఆ కందిపప్పులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని గోంగూర వేసుకున్నాక ఒక టమాటోని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 మిర్చి వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు అలా వదిలేయాలి. అలా 4 విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి స్మాషర్తో కొంచెం మెత్తగా చేసుకోవాలి. అలా మెత్తగా చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం గోలినాక కొన్ని ఎల్లిపాయలు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఎల్లిపాయలు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు బాగా కలిసేలాగా కలుపుకొని అలా బాగా గోలిన తర్వాత ఆ తాలింపు గోలిన తర్వాత తాలింపుని ఆ పప్పులో వేసుకొని పప్పుని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పప్పు కొంచెం చిక్కబడేంత వరకు ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దింపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోంగూర పప్పు రెడీ.